హాయ్ గైస్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 'టేల్స్ ఆఫ్ అషు'. అర్థమైంది గదా! నేను గోరింటాకు చూపిస్తున్నాను. సో, ఆషాఢ మాసం కాబట్టి అండ్ ఈరోజు తొలి ఏకాదశి అనమాట. సో, నిన్న నేను గోరింటాకు పెట్టుకున్నాను. అండ్ ఈరోజు నేను చాలా చాలా హ్యాపీగా కనిపిస్తున్నాను. మీకు అర్థమైపోయి ఉంటది. బికాజ్ వి హిట్ 10,000 ఆన్ యూట్యూబ్. ఏదో 100,000 అయినంత హ్యాపీనెస్ కనిపిస్తా ఉంటది నా ఫేస్‌లో. సో, నన్ను స్టార్టింగ్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళకైతే అర్థమై ఉంటది. నేను ఎంత కన్సిస్టెంట్‌గా చేసుకుంటూ వచ్చానో ఇప్పటి వరకు. ఇంత టైం పట్టింది. బట్ డెఫినైట్‌లీ ఐయామ్ వెరీ హ్యాపీ టుడే. సో, ఈ హ్యాపీనెస్ అంతా మీతో షేర్ జేసుకోవాలని నాకీరోజు వ్లాగ్ తీయాలని అనిపిచ్చింది. అండ్ కొన్ని కొన్ని విషయాలు మీతో షేర్ జేసుకుంటాను. 10,000 హిట్ అయితే మా హస్బెండ్ నాకు డీజేఐ, ఐఫోన్, హోలీలాండ్ మైక్ ఈ 3 గిఫ్ట్ చేస్తా అని చెప్పారనమాట. మీలో చాలా మందికి తెలిసుంటది. నేను ఐఫోన్ 17 ప్రో నేను గిఫ్ట్ చేసుకున్నాను. ఐ స్టార్టెడ్ ఎర్నింగ్ ఫ్రమ్ కాంటెంట్ క్రియేషన్ దిస్ ఇయర్. లైక్ జాన్వరిలో అయితే ఏం లేదు. ఐ థింక్ ఫిబ్రవరి, మార్చ్. సో, ఈ 2 మంత్స్ నుంచే నేను ఎంతో కొంత లైక్ అంత ఎక్కువ అమౌంట్ కాకపోయినా ఎంతో కొంత నేను ఇన్ని మంత్స్ కన్సిస్టెంట్‌గా చేసినందుకు నాకు ఎంతో కొంత పే ఔట్ అయితే వస్తా ఉందనమాట. ఆ పేమెంట్స్ వల్లనే నేను ఈ ఐఫోన్ 17 ప్రో కొనుక్కున్నాను. యాక్చువల్లీ ఈ ఐఫోన్ కొనుక్కునేటప్పుడు గూడా నేను అనుకోలేదనమాట. లైక్ సెల్ఫ్ గిఫ్ట్ చేసుకుందామని. బట్ వన్ డే ఐ ఫెల్ట్ లైక్ నా మనీతోనే కొనుక్కుంటే బావుంటది గదా! ఒక మంచి సెల్ఫ్ గిఫ్ట్ చేసుకున్న ఫీలింగ్ వస్తది కదా! సో, నేనే ఇస్తాను మనీ అంతా అని చెప్పేసి నేను మా హస్బెండ్‌కి చెప్పాను. అండ్ హి ఆల్సో సెడ్ ఓకే. సో, అట్లా నేను ఈ ఐఫోన్ 17 ప్రో కొనుక్కున్నాననమాట. అండ్ ఆల్మోస్ట్ నేను మోర్ దెన్ హాఫ్ పేమెంట్ అయితే ఇచ్చేసాను మా హస్బెండ్‌కి. లైక్ ఇంకా మిగతా 2 మంత్స్‌లో మిగిలిన పేమెంట్ అంతా కంప్లీట్ అయిపోతది. సో, కాంటెంట్ క్రియేషన్ పేమెంట్స్ ఎలా ఉంటాయో తెలుసు కదా! 30 డేస్, 45 డేస్, 60 డేస్, 90 డేస్. సో, ఇంత పేమెంట్ టైమ్ లైన్స్ ఉంటాయన్నమాట. సో, నాకు నెక్స్ట్ 2 మంత్స్‌లో వచ్చే పేమెంట్స్‌తో అంతా నాకు ఈ ఐఫోన్ 17 ప్రోకి మా హస్బెండ్‌కి ఇవ్వాల్సిన మనీ అంతా క్లియర్ అయిపోతది. సో, అలా నేను 10,000 హిట్ అవ్వకముందే ఐఫోన్ 17 ప్రో తీసుకోవడం జరిగింది. ఐయామ్ వెరీ హ్యాపీ. లైక్ నేను అస్సలు అనుకోలేదనమాట. నేను ఇంత ఎక్స్‌పెన్సివ్ గిఫ్ట్ నాకు నేను సెల్ఫ్ గిఫ్ట్ చేసుకుంటాను అని. సో, ఇప్పుడు మనకి 10,000 హిట్ అయింది కాబట్టి ఒక 2 గిఫ్ట్స్ ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయి గదా! సో, ఒకటి డీజే, ఒకటి హోలీలాండ్ మైక్ అనమాట. నాకు మైక్‌తో అంత యూజ్ ఉన్నట్టు అనిపించట్లేదు ఇప్పుడు. ఎందుకంటే నేను మోస్ట్‌లీ బయట అంత ఎక్కువ బయట మాట్లాడుతూ ఏం చేయను. అండ్ ఇంట్లో ఐ హావ్ ఎ గుడ్ స్పేస్ వేర్ లైక్ ఏమీ నాయిస్ రాకుండా మంచిగా వాయిస్ ఓవర్ ఇచ్చుకోవడానికి లైక్ అంత నీడ్ అనిపించలేదు. సో, రీసెంట్‌గా జరిగిన సేల్‌లో నా హస్బెండ్ ముందే డీజేఏ ఆర్డర్ చేస్తారు నాకు తెలియకుండా. అండ్ అది ఆర్డర్ మాకు డెలివర్ చేయడానికొచ్చినప్పుడు నాకే కాల్ చేశారనమాట. నా పార్సెల్స్ వచ్చాయి అండ్ మా హస్బెండ్ ఆర్డర్ చేసిన డీజేఏ కూడా వచ్చింది. అది కూడా నాకే చెప్పారు. ఇంకోటి డీజేఏ కెమెరా ఏదో వచ్చింది అని చెప్పేసి అండ్ ఐ వాస్ లైక్ డీజేఏయా అన్నాను. అది మా హస్బెండ్ విన్నారు. సో, లైక్ హి వాస్ లైక్ వెరీ అప్‌సెట్ అనమాట ఇంకా. లైక్ అంటే ఏమేమో ప్లాన్ చేసుకున్నాడు సర్ప్రైజ్ చేద్దామని 10,000 అయినప్పుడు. లైక్ కేక్‌లో పెట్టి సర్ప్రైజ్ చేయాలని అనుకున్నాడు. అదంతా బిస్కెట్ అయిపోయిందని చెప్పేసి హి వాస్ లైక్ వెరీ అప్‌సెట్ ఆన్ దట్ డే. బట్ ఫైనల్లీ నాకు 10,000 అయిన తర్వాత కంప్లీట్‌గా నా చేతికి హ్యాండ్ ఓవర్ చేశారు. లైక్ అంటే ఇదంతా ఓపెన్ చేసి చూడడం లైక్ ఎలా వర్క్ అవుతుందో అదంతా చూసాము. బట్ యూజ్ చేయడం ఈ రోజు నుంచి స్టార్ట్ చేయబోతున్నాను. సో, హియర్ ఈస్ ద డీజేఐ ఆస్మో పాకెట్ 3 క్రియేటర్ కాంబో అనమాట. యూజువల్లీ 52 సంథింగ్ అలా ఉంటదనుకుంటా. సో, డిస్కౌంట్స్‌లో మనకి 42,000కి వచ్చింది. డీజేఐ ఆస్మో పాకెట్ 3 దీని గురించి డీటెయిల్ వీడియో ఏమైనా కావాలంటే చెప్పండి. నెక్స్ట్ వీడియోలో చేస్తాను. ఎందుకంటే అంతా ఇదే వీడియోలో చూపిస్తే మీకు బోర్ కొట్టేస్తది. సో, హియర్ ఈస్ ద డీజేఐ ఆస్మో పాకెట్ 3 క్రియేటర్ కాంబో. లైక్ నేను ఎంత హ్యాపీగున్నానో. కాంటెంట్ క్రియేషన్‌కి కావాల్సిన మేజర్ కొన్ని థింగ్స్ ఉంటాయి గదా! ఇయర్ నాకు విజన్ బోర్డ్‌లో గూడా పెట్టుకున్నాను ఐఫోన్ అండ్ డీజేఐ. యాక్చువల్లీ ఇది యూజ్ చేయడం కూడా స్టార్ట్ అయిందనమాట. సో, బ్యాటరీ ఛార్జింగ్‌లో ఉంది. అండ్ డీజేఐ కూడా ఇప్పుడే ఛార్జింగ్ పెట్టాము. లైక్ ఫుల్ 100 లైక్ జస్ట్ 30 మినిట్స్‌లో ఇది ఫుల్ ఛార్జ్ అయిపోతుంది తెలుసా? సో, ఎంత కాంపాక్ట్ ఉందంటే అసలు చాలా బుడ్డిగా ఉందిది. ఇది ఓపెన్ చేయడం, ఛార్జింగ్ పెట్టడం అంతా అయిపోయింది. బట్ స్టిల్ ఇంకా ఈ కవర్‌లోనే ఉంది. ఓహ్ మై గాడ్! సో, హియర్ ఈస్ ద క్యూట్ టీజేఐ లైక్ జస్ట్ మన ఆహ్, హ్యాండ్ ఎంతుంటదో అంతే ఉంది. అంతకన్నా తక్కువనే ఉంది యాక్చువల్లీ చెప్పాలంటే. సో, జస్ట్ ఇంతే ఇంత సైజ్‌లో ఉంటదనమాట. నాలాగా ఇంట్రోవర్ట్స్‌కి బయటకెళ్ళినప్పుడు ఇట్లా షూట్ చేయడానికి అంతే ఈజీగా ఉంటది. లైక్ ఎంత కాంపాక్ట్ ఉందో చాలా క్యూట్ ఉంది. దీంతో ఇంకా నుంచి మనం మంచి మంచి వ్లాగ్స్ అంతా చేద్దాము. లైక్ బయటకెళ్ళినప్పుడు ఎప్పుడైనా వ్లాగ్ తీయాలంటే ఇలా కెమెరా పట్టుకొని తీయాలంటే నాకు చాలా అదొక షై ఫీలింగ్ ఉంటది. సో, బట్ ఫైనల్లీ వి హావ్ దిస్ క్యూట్ ఆహ్, పాకెట్ ఫ్రెండ్లీ కెమెరా. సో, మనం ఈజీగా వ్లాగ్స్ అంతా రికార్డ్ చేయొచ్చు. సో, ఇది క్రియేటర్ కాంబో కాబట్టి ఇంకా మనకి ఇందులో మైక్, బ్యాటరీ, ట్రైపాడ్ ఇవన్నీ వచ్చాయన్నమాట. సో, సింగిల్ మైక్ వస్తది. డీజేఐ మైక్ వస్తది. ఓన్లీ దీంతో మాత్రమే వర్క్ అవుతది. యెస్.
హాయ్ గైస్! సో, ఇట్లా మంచిగా నేను వీడియోస్ అన్ని రికార్డ్ చేస్తానింకా. ఐ గెస్ ఇప్పటికే చాలా లాగ్ అయిపోయి ఉంటది. బట్ మీరింకా ఇక్కడే ఉన్నారంటే యూ హ్యావ్ మై హార్ట్. ఈరోజు నా డే అంతా ఎలా ఉంటదో ఈరోజు నేను మీకు చూపిస్తాను. లెట్స్ గో. పద పద పద. పద కిందకెళ్దాం పద. ఇంకా ఆ రోజు ఫెస్టివల్ గాబట్టి ఇంట్లో అత్త పులిహోర చేసింది. సో, అది తినేసిన తర్వాత నేను మా బుడ్డోడితో కాసేపు ఆడుకున్నాననమాట. ఏమైంది? ఏమైంది రేక్షు? ఫోనొద్దా? ఫోనొద్దా? వీడియో తీస్తున్నా నేను. వీడియో తీస్తున్నా నేను. రేక్ష్. హాయ్. రేక్ష్ హాయ్. రేక్ష్ హాయ్. ఫోనొద్దా? కొత్త ఫోనొద్దా? ఏంటిది? ఇదేంటిది? ఇదేంటిది ఇదో? పోయింది పోయింది. ఏం కాలం పోయింది. రేక్ష్ ఇదేంటిది? గోరింట అయిపోయింది. అయిపోయింది గోరింటాకు. పండిపోయింది. నీకు కావాలా గోరింటాకు? ఆ? కావాలా నీకు? గొరి వస్తుందా? రేక్ష్ షేకెన్ అయిపోయి పంచ్ ఫ్లైంగ్ కిస్. బ్రూనో ఏం చేస్తుంది బ్రూనో? నాకప్పుడు వాడు ఏం చెప్తున్నాడో అర్థం అవ్వలేదు. ఫోన్ చూడొద్దు, ఫోన్ చూడొద్దు అని చెప్తున్నాడు. సో, వాడితో ఆడుకోవాలనమాట ఫోన్ చూడకుండా. ఇంకా మా అత్త ఆ రోజు 7 శనివారాల వ్రతం స్టార్ట్ చేసింది. ఇంకా డీజే కూడా నేను దేవుడి దగ్గర పెట్టేశాను. హాయ్. రేక్ష్ హాయ్. ఫ్లైంగ్ కిస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికెళ్తున్నాను. ఇంకా మా బుడ్డోడిని గూడా తీసుకెళ్తున్నాను. మోస్ట్‌లీ మేమెక్కడికెళ్ళినా వీడు మాతో వచ్చేస్తాడనమాట. సో, మాకు కూడా ఫుల్ టైమ్ పాస్ అయిపోతది వాడితోని. ఏంటిది? చిక్కిరియా? ఏంటి చిక్కిరి? ఏంది? చిక్కిరి. వాడికి చిక్కిరి పాట కావాలంట. అదే అడుగుతున్నాడు. ఇంక దాని తర్వాత అమ్మ వాళ్ళ ఇంట్లో కాసేపు ఉన్న తర్వాత అక్కడే పార్క్ ఉంటదనమాట. సో, పార్క్‌కి తీసుకెళ్ళాము ఏమన్నా ఆడుకుంటాడేమో అని. అక్కడ పిల్లలందరిని చూసి వాడికి కూడా ఫుల్ టైమ్ పాస్ అయిపోయింది. బట్ అంత మంచిగా ఆడుకోలేదు. అంటే వాడు ఇంకా కొంచెం పెద్దవాళ్ళనమాట ఇవన్నీ ఆడాలంటే. ఇంకలా పార్క్‌లో కాసేపు టైమ్ పాస్ చేసేసి ఇంటికెళ్ళిపోయామనమాట. మీకెలా అనిపించిందో డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ మీకెలాంటి వ్లాగ్స్ కావాలో కూడా కమెంట్ చేసేయండి. బాయ్.